చెడు మంచి కూడా ఇప్పుడు నీకు చెప్తాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, అది చూడండి. 7 మంది ఉన్నాం. కష్టార్జితంతో ఉమ్రాకి అనేది రోజంతా కలలాగే మిగిలిపోయే పరిస్థితి. తర్వాత నేను పోయేదానికి డబ్బులు లేవు, మెళ్ళ ఒక చైన్ ఉంటే అది అమ్మేసి కట్టేశాను సార్. సరేనా, మర్చిపోకుండా ఆ వీడియో కొంచెం చూడండి, బాగా గమనించండి ఆ వీడియోలో ఏమైందో అనేది. ఇలాగే చెన్నైలో హజ్కి తీసుకెళ్తారని ఒక ముస్లిం సోదరుడు అందరినీ మోసం చేసి 200 మందిని కనీసం 1.5 కోటి వేస్ట్ చేసి, అదే మనుషుల దగ్గర తీసేసుకొని కలెక్ట్ చేసి 2 చేతులు ఎత్తేసి పారిపోయాడు. కానీ ఆ 1.5 లక్ష అంటే ఒక్కొక్క పర్సన్ ఇచ్చిన డబ్బులన్నీ చాలా కష్టపడి ఇచ్చారు. ఒకరు వచ్చి గాజులు అమ్ముకొని, ఒకరు వచ్చి చైన్ అమ్ముకొని, ఒకరు వచ్చి స్థలాలు అమ్ముకొని, ఒకరు వచ్చి ఇల్లు అమ్ముకొని, వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఉమ్రా వెళ్ళాలని, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి ఇల్లు చూడాలని వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే చాలా కష్టపడి ఉన్నాయన్నీ తాకట్టు పెట్టి ఆ డబ్బులతో వాళ్ళు వెళ్తున్నారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు అసలు ఈ మక్కా అంటే ఏంది, మదీనా అంటే ఏంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా ముక్కు పొడుగు